మళ్ళా ఎలక్షన్లు వచ్చినాయి. నవంబర్ 30 తారీఖు నాడు ఎలక్షన్లు, డిసెంబర్ 3 నాడు కౌంటింగ్. మరి కరెక్ట్గా మనకి ఈసారి లెక్క కూడా కుదిరినట్టున్నది. 33 కేసీఆర్ సారి మూడోసారి ముఖ్యమంత్రి అవుడు కూడా హ్యాట్రిక్ కూడా పక్కా అనిపిస్తుంది నాకైతే. మనకు అన్ని కలుస్తున్నాయి. 3, 3, 6 మన లక్కీ నెంబర్ కూడా 6. మూడోసారి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అవుడు కూడా పక్కనే ఉన్నది. డేట్లు కూడా మంచిగానే కుదిరినట్టు కనబడతా ఉన్నది. ఇక్కడికి వచ్చిన మా ఆడబిడ్డల్ని, అన్నదమ్ముల్ని మంచిగా కూల్గా ఆలోచించమని కోరుతున్నా. ఎలక్షన్ రాగానే సంక్రాంతికి కదా గంగిరెద్దులో వచ్చినట్టు మళ్ళా కాంగ్రెస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు వస్తారు. కాకిరి బీకిరి లొల్లి పెడతారు, నోటికి వచ్చిన కథలు చెప్తారు. ఆకాశంలో ఉన్న చందమామని కూడా తీసుకొచ్చి పరకాలనే పెడతాం, మీరు ధర్మారెడ్డిని కేసీఆర్ నోడియిన్రి, మాకే ఓటేయిన్రి అంటారు. కానీ మీరు దయచేసి ఆలోచనతోని, విచక్షణతోని, చైతన్యాన్ని ప్రదర్శించి ఓటేయాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఎందుకంటే చాలా కూల్గా క్యాలిక్యులేటెడ్గా ఆలోచించాలి, ఆగం కావద్దు. నిజంగా 9.5 ఏళ్ల కిందట తెలంగాణ వచ్చినాడు 2014 జూన్లో మన పరిస్థితి ఏంది, ఇవాళ మన పరిస్థితి ఏంది ఆలోచించండి. మన పరిస్థితి అంటే నేను వేరే ఏదో చెప్తలేను. మనం ఆలోచించవలసిన 3-4 విషయాలు ఉన్నాయి. ఆ రోజు తెలంగాణ వచ్చిన నాడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కరెంటు పరిస్థితి ఏంది, ఇవాళ ఏంది? ఆ రోజు మంచినీళ్ళ పరిస్థితి ఏంది, ఇవాళ ఏంది? ఆ రోజు వ్యవసాయం పరిస్థితి ఏంది, సాగునీటి పరిస్థితి ఏంది, ఇవాళ ఏంది? ఆ రోజు సంక్షేమం పరిస్థితి ఏంది, ఇవాళ ఏంది? ఆలోచించండి. దయచేసి తొందరపడకండి. వాడో వీడో వచ్చి రెచ్చగొట్టే ముచ్చట్లు చెప్తే, 4 సోది ముచ్చట్లు చెప్తే వాటికి ఆగం కాకండి, కన్ఫ్యూజ్ కాకండి.